నీ కళ్ళతో నువ్వే చూసావుగా. ఇప్పుడు అర్థమైందా లేక ఇంకేమైనా అనుమానం ఉందా? బుల్బుల్ నేను నీకు చెప్పాను కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు ఒకవేళ ఈ రోజు నేను ఇక్కడ లేకపోతే ఆలియా నేను ఇక్కడికిక్కడే చంపేసేది వదిలేదు కాదు నిన్ను. ఎవరికైతే నీ మీద అందరికంటే ఎక్కువ ద్వేషం ఉందో నువ్వు వాళ్ళ ముందుకి వెళ్ళాలని అసలు ఎలా అనుకున్నావు బుల్బుల్? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నాకంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు. వాళ్ళ బిహేవియర్ ని ఎప్పటికీ మార్చుకోరు. అందుకే నేను అక్కడికి వెళ్ళనివ్వలేదు. కానీ నువ్వు అసలు ఆ మాట వింటే కదా. ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడు. నేనేం మాట్లాడాలి? ఏ అమ్మాయికైనా తన పెళ్లి రోజే పెళ్లి ఆగిపోయిందంటే తను ఇలాగే ఓవర్ రియాక్ట్ అవుతుంది ప్రవీణ్. ఓవర్ రియాక్టా? సీరియస్ గా? బుల్బుల్ తను నిన్ను చంపేయాలనుకుంటుంది, నువ్వు దాన్ని ఓవర్ రియాక్ట్ అంటున్నావా? తను అందరిలాంటి అమ్మాయి కాదు, తను చాలా క్రేజీ. కోపం వచ్చిందంటే తను ఏం చేస్తుందో తనకి తెలీదు. అయినా నీకేమనిపిస్తుంది? తను నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావా? లేదు, ఇది తన మొండితనం అంతే. తను ఓటమిని తట్టుకోలేదు, అందుకే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇప్పుడు నువ్వే నాకు చెప్పు, నేను తనకి దక్కడం కోసం ఏమైనా చేయగలిగినప్పుడు ఓడిపోతే ఇంకేం చేస్తుంది? ప్రవీణ్ తను క్రేజీగా ఉన్నా హైపర్ గా ఉన్నా దానివల్ల మనకేంటి? తను ఇలా ఉంటే దాని అర్థం మనం కూడా మారిపోవాలని కాదు కదా. ఒకవేళ తను తప్పు చేస్తే మనం కూడా తప్పు చేయాలా? మనం ఎలాంటి తప్పు చేయడం లేదు. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. మన సొసైటీ మన లా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది కదా బుల్బుల్. అందుకే చెప్తున్నాను, మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయిందంటే అంతా అదే సర్దుకుంటుంది. ఆ విషయం ఆలియాకి తెలిసిపోయిందంటే అప్పుడు నన్ను దక్కించుకోవాలనే ఆలోచన తనకి ఎప్పటికీ రాదు. జస్ట్ ట్రస్ట్ మీ. అదంతా నాకు తెలియదు ప్రవీణ్. ప్రస్తుతం మా అమ్మ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. నేను తన్ని కలవాలి, అదే నాకు ముఖ్యం. ప్లీజ్ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి. నేను ఇంకేమీ విందల్చుకోలేదు. నన్ను ఇంటి దగ్గర దింపు రైట్ నౌ. ఓకే. నిదానంగా రా అమ్మా సరళ, నెమ్మదిగా పద. భగవంతుడికి ధన్యవాదాలు, మీరు కోలుకుని ఇంటికొచ్చేశారు. ఆ భగవంతుడికి తర్వాత ధన్యవాదాలు చెప్పుకోవచ్చు, ముందు కాస్త చెయ్యి అందించు. అలాగే వస్తున్నాను. పద సరళ, నెమ్మదిగా రండి. నెమ్మదిగా కూర్చో. అలా కూర్చో. ముందు ఇలా కూర్చో, జాగ్రత్త. ఆ మాట అయితే నిజమే సరళ, జానికి నిజమే చెప్పింది. మనం భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆయన దయవల్లే త్వరగా కోలుకున్నావు, ఇంటికి కూడా వచ్చేసావు. కాని ఇంకో విషయం, సాయం చేయడానికి భగవంతుడైతే రాడు కదా, కాని ఆయన రూపంలో ఎవరో ఒకరిని తప్పకుండా పంపిస్తాడు. ఇప్పుడు మన కోసం అల్లుడి రూపంలో అభిని పంపించినట్టు. నీకు తెలుసా సరళ, అక్కడ హాస్పిటల్లో డాక్టర్ అసలు లేనేలేడు. ఎప్పుడైతే అభి హాస్పిటల్లో అందరికీ క్లాస్ తీసుకున్నాడో అప్పుడు అతను వచ్చాడు. తర్వాత ఆపరేషన్ చేశాడు. భగవంతుడు నేనొక్కటే కోరుకుంటాను, అందరికీ ఆయన కొడుకుల్నివ్వక్కర్లేదు, కాని అభిలాంటి అల్లుణ్ణి మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఇందులో నా ప్రజ్ఞ చాలా చాలా అదృష్టవంతురాలు. నేను నా కళ్ళారా చూశాను. అభి ప్రజ్ఞని తన దగ్గరికి తీసుకుని తనకి ధైర్యం చెప్పాడు. ఆయన నా పిచ్చిగాని ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నాను? ఈ విషయాలన్నీ విని నీకు ప్రశాంతంగా ఉంటుందా ఏంటి? నీకు టెన్షన్ తెప్పించే విషయాలే కదా తృప్తినిస్తాయి. ఇదిగో పూర్ణిమ, నువ్వెళ్ళోసారి పేపర్ తీసుకురా. నేను ఆ పెద్ద పెద్ద టెన్షన్ పెట్టే వార్తలు మీ పెద్దమ్మకు వినిపిస్తాను, అప్పుడు తనకు ప్రశాంతంగా ఉంటుంది. నానమ్మ మీరేంటి వినిపించేది? పెద్దమ్మ, నేను మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? మీకు తెలుసా, నేను నా లైఫ్లో మొదటిసారి నానమ్మను ఏడుస్తూ చూశాను మీకోసం. సరళ, నువ్వు ఇది చెప్పే మాటలేం పట్టించుకోకు. నీకు తెలుసు కదా నేను ఏడవనని. అసలు ఏమైందో తెలుసా? అదేంటంటే ఉన్నట్టుండి అప్పుడు నా కళ్ళలో నలకపడింది. అది కాకుండా 2 నిమిషాలు రెప్పవేయకుండా అలా చూస్తున్నానంటే నా కళ్ళలోంచి నీళ్లు కారడం మొదలవుతాయి. అంతే, ఇంకేమీ లేదు. అత్తయ్య, మీకు అబద్ధం చెప్పడం రానప్పుడు మరెందుకు చెప్తున్నారత్తయ్య? నాకు తెలీదా ఏంటి మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అని, నా గురించెంతగా ఆలోచిస్తున్నారు అని. కానీ మీరు అత్తగారనే హోదాని చూపించడం కోసం నా మీద అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. అరవడం ఏంటి? నా కళ్ళతోనే నేను భయపెడుతుంటాను కదా. అవే కళ్ళతో కదా, ఏ కళ్ళల్లో అయితే నా కోసం ఎప్పుడు కన్నీళ్లు దాగుంటాయో. మరీ అంత సంతోషించాల్సిన అవసరం లేదు. నీ కాస్త నయం కానివ్వు, తర్వాత చూడు నీ మీద నేనెలా అధికారం చెలాయిస్తాను. ఆ జానకి, నువ్వు వెళ్లి తొందరగా తన కోసం ఉప్మా లాంటిది ఏదైనా చేసి తీసుకురా. వేడిగా ఉండగానే తనకి తినిపించు. నా కోసం మీరెదురు చూడొద్దు, లేకపోతే తర్వాత అంటుంది నేను తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని. అన్నయ్య, ప్రవీణ్ నన్ను చెంప మీద కొట్టాడన్నయ్య. వాళ్ళమ్మతో మాట్లాడడానికి నేను లోపలికి వెళ్తున్నానన్నయ్య. నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పని చేయకూడదు. లోపల అందరూ ఉన్నారు. ఎవరైనా నిన్ను ఇలా కోపంగా చూస్తారంటే చేస్తుందంటే చావనివ్వు, నాకు ఎలాంటి నష్టం ఉండదు.
ఆలియా తలుపు తెరు. ఆలియా ఓపెన్ ద డోర్. అనయ్య ఐఎమ్ ఫైన్, నేను బానే ఉన్నాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నీకంటే మంచి కోడలు నాకు ఇంకెక్కడా కూడా దొరికే అవకాశం లేదు. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల ప్రజ్ఞ మన ఇంటికి కోడలిగా వచ్చింది. ఒక పేషెంట్ తన ప్రాణాలతో పోరాడుతోంది, కానీ మీరు ఎవరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. మీకు తెలుసా లోపల ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు ఏమవుతారో? ఆవిడ నాకు తల్లి లాంటి వారు. ఎందుకంటే తను నన్ను మీ కొడుకులా భావించింది అంటే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేది కాదు. ఇది ఎలాంటి హాస్పిటల్ అంటే ఇక్కడ ఒక్క మంచి డాక్టర్ కూడా లేడు, ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మీ ట్రీట్మెంట్లో ఏమైనా లోటు జరిగిందంటే ఆంటీ గారు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోగలిగేవాడిని కాను. నిజం చెప్తున్నాను బాబు, నేను మీరు ఇంకా ప్రజ్ఞ కలిసి ఉన్నంత వరకు, సంతోషంగా ఉన్నంత వరకు నాకేమీ కాదు. నానమ్మ సరిగ్గానే చెప్పింది. మీకు మా ఇంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. తనకి ఈ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ కోడలిగా ఉండే అర్హత లేదు నానమ్మ. నేను తనతో కలిసి ఉండలేను నానమ్మ. నేను తనతో కలిసి జీవితాన్ని పంచుకోలేను. సారీ. కమ్. ధన్యవాదాలు తండ్రి. నేను భయపడినట్టుగా ఏమీ జరగలేదు. ఇక నా మనవడు అభి ప్రజ్ఞల మధ్య అంతా సర్దుకుపోయింది. ఈరోజు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతాను. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, ఎప్పుడూ కూడా నా పిల్లల మీద నీ దయ ఇలాగే ఉంచు తండ్రి. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరినీ ఇలాగే కాపాడు. ముట్టుకోవద్దు. నా వస్తువు దీన్ని నేను ముట్టుకోవడానికి ప్రయత్నించావంటే ఏ మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఎవరు చేశారు ఇదంతా? నాన్నమ్మ పేరు మాత్రం చెప్పొద్దు. నాన్నమ్మని అడ్డు పెట్టుకుని ఈ రోజు వరకు నువ్వు నీకు నచ్చినట్టుగా చేస్తూ వచ్చావు కదా, కానీ ఇక మీదట నాన్నమ్మ పేరెత్తు. ఇలా 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 ఇంకా నా సిడీస్. అది నేనేమనుకున్నానంటే, ఏంటి ఏమనుకున్నావు నువ్వు? నువ్వు మా నాన్నమ్మని మోసం చేసి మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే అంతా ఇంత ముందులాగా మామూలుగా అయిపోతుంది అనుకున్నావా? ఈ ఇల్లు ఈ గదిలో సామాన్లు అన్ని నీవైపోతాయి అనుకున్నావా? అసలు ఈ ఇంట్లో నీదంటూ ఏదీ లేదు. ఎందుకంటే నీకు ఇంట్లో ఉండడానికి కేవలం అనుమతి ఇవ్వడం జరిగింది, హక్కు కాదు. అసలు నీకు నా మీద నా ఇంటి మీద ఎలాంటి హక్కు లేదు. అందుకని ఈ రోజు నుండి నువ్వు నా వస్తువు దేన్నైనా సరే ముట్టుకోవడానికి ప్రయత్నించావంటే అప్పుడు నేను నీ చెయ్యి విరిచేస్తాను. నీ వస్తువు ఏదైనా సరే నా కంటికి కనిపించిందంటే నేను ఆ వస్తువుని విరిచేస్తాను. అందుకే నువ్వు నీ వస్తువులన్నింటినీ ఈ గదిలో నుండి తీసేయి. ఏమన్నా చెవిటిదానివా? నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? నీ సామాన్లన్నీ ఈ గది నుంచి తీసేయి. సరే, నేనే నీ సామాన్లన్నింటినీ కట్టకట్టి బయటికి విసిరేస్తా. ఇలాంటి బట్టలకు అసలు నా గదిలో ఏ మాత్రం చోట్లేదు. మీరు మీరు తీసేయి వీటన్నింటినీ ఇక్కడి నుంచి. ఎందుకు విసిరిస్తున్నారు? ఇందులో వీటి తప్పే ఉంది. వీటి తప్పు ఉంది. ఇవన్నీ నీవి కావటమే ఇవి చేసిన తప్పు. అన్నిటికంటే నాకు ఎక్కువగా నీ మొహం అంటేనే అసహ్యం. ఎందుకంటే నీ మొహం చూస్తే చాలు నాకు ప్రపంచం మీద నమ్మకం పూర్తిగా పోతుంది. కాబట్టి ప్రపంచంలో అసలు నిజం అనేది లేదేమో అనిపిస్తుంది నాకు. నువ్వు అబద్ధాలు కోరివి, నీ చెల్లెలు అబద్ధాలు కోరు. అలాగే ఆ ప్రవీణ్ పెద్ద మోసగాడు. వాడు మీకోసం నా చెల్లెల్ని, మా మధ్య ఉన్న స్నేహాన్ని, నిన్ను ఈ గదిలో ఉండనివ్వడం అనేది నాకు తప్పనిసరి. కానీ నీ మొహం చూడడం మాత్రం నాకు తప్పనిసరి కాదు. అందుకే నువ్వు నీ సామాన్లన్నింటినీ తీసుకుని ఒక మూల పెట్టుకో. అలాగే నువ్వు నాకు నీ మొహం అస్సలు చూపించుకో. దెబ్బ తగిలిందనుకో, నువ్వు అస్సలు అరవకూడదు.
అలాగే నొప్పిగా ఉందంటే అస్సలు ఏడవకూడదు. ఒకవేళ ఏడ్చిన కన్నీళ్ళని ఈ నేల మీద ఏమాత్రం పడినవ్వకు. ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావనే ఫీలింగ్ నాకేమాత్రం కలగకూడదు. ఒకవేళ నువ్వు ఇవన్నీ చేయలేకపోయావంటే అప్పుడు నేను ప్రతి క్షణం నీకు నా ద్వేషాన్ని చూపిస్తూనే ఉంటాను. ఇక ఈసారి నేను నీకు ఎంతటి బాధను కలిగిస్తానంటే నువ్వు ఆ బాధలో ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోతావు. నీ సామాన్లు తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఈ క్షణం నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదు. యు ఆర్ నోబడీ ఫర్ మీ. ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? ఎందుకు అలా చూస్తున్నావు? నీ అదృష్టం బాగుంది కాబట్టి నీకు నేను దొరికాను. అదే నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటప్పుడు వాళ్ళు నీ గొంతు పిసికి పాతి పెట్టేసి ఉండేవాళ్ళు. నువ్వు నా మంచితనాన్ని అవకాశంగా తీసుకున్నావు కదా, అందుకే ఈ రోజు నుంచి నా మంచితనాన్ని కాదు, కేవలం నా ద్వేషాన్ని మాత్రమే చూస్తావు. అర్థమైందా? ఏం చెప్పాను నేను నీకు? నా ముందు ఏ మాత్రం శబ్దం చేయకూడదన్నానా? అవునా? తల ఊపుతూ చెప్పు అలాగే అని. అంతే. ఇక నా ముందుకు నువ్వెప్పుడు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. జస్ట్ disappear. All right? చూసారా, కాళ్ళు పూర్తిగా శుభ్రం అయిపోయాయి. ఇకిప్పుడు సోఫా పెంచి కిందికి దిక్కూడదు, ఒక పని కూడా చేయకూడదు. ఇదిగో ఈ సూప్ తాగు. అత్తే, మీరు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. ఇలాగే కూర్చొని నేను తింటూ ఉన్నానంటే నాకు ఇంకా ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది. నీకు నువ్వుగా తింటున్నావు కదా సరళ, ఇదేమైనా తక్కువ పనా? అయినా కొద్ది రోజులే కదా, ఆ తర్వాత నువ్వు జానకి సెలవు ప్రకటించేస్తావు. తర్వాత జీవితాంతం ఎంత కావాలంటే అంత పని చేసుకోవచ్చు. జానకి సెలవు ఎందుకు? అరే, తను మనిషి కాదా? తనకి సెలవు అవసరం లేదా? తనకు కూడా ఉంటుంది కదా అలా బయటికి వెళ్లి తిరిగి రావాలి, సరదాగా షికార్కి వెళ్ళాలి అని. నాకేమీ సెలవు అవసరం లేదు. ఎక్కడికి పంపిస్తారు నన్ను? నాకెవరూ లేరు, నేనెక్కడికి వెళ్ళను. నేనిక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటావు. ఈ మధ్య నీకు మధ్యలో మాట్లాడడం బాగా అలవాటైపోయింది. ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? నేనైతే చూడాలనుకున్నాను తను అసలు టెన్షన్ పడ్డం మానేసిందా లేదా అని. కానీ నువ్వు మధ్యలో మాట్లాడి మొత్తం గందరగోళం చేసావు. పొరపాటు అయిపోయింది. పొరపాటు జరిగిపోయింది. పెద్దమ్మా, ఇవిగోండి మీ మందులు. అరే, ఇప్పుడే కదా వేసుకున్నాను. ఇవి వేరేవి. భోజనానికి ముందు మళ్ళీ వేరే మందులు వేసుకోవాలి. భోజనం కంటే ఎక్కువగా మీరు మందులే ఇస్తున్నారు. ఇలా అయితే నాకు నోరంతా చేదుగా అయిపోతుంది. ఇదిగోండి. చేదుగా అయితే ఏంటి, తీగా అయితే ఏంటి? డాక్టర్ మందులు ఇచ్చారంటే నువ్వు వేసుకుని తీరాల్సిందే కదా, లేకపోతే నయం ఎలా అవుతుంది? శభాష్. అది అలా వేసుకోవాలి మందులు. ఏంటి పూర్ణిమ, నువ్వు ఏ అబ్బాయికి సైట్ కొట్టడానికి బయటికెళ్ళావు? నానమ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది? అది నాకు బుల్బుల్ వచ్చినట్టు అనిపించింది, అందుకే వెళ్ళి చూసొచ్చాను. చూడటానికి వెళ్ళాను. ఇక ఈ ఇంట్లో ఎవరు బుల్బుల్ పేరు ఎత్తకూడదు. ఒకవేళ తన్ని నిజంగా చూసినా సరే మాట్లాడకూడదు. అలాగే.
అది ఆంటీ గారు ఎలా ఉన్నారు? అది యాక్చువల్గా నేను హాస్పిటల్కి ఫోన్ చేశాను. అప్పుడే నాకు తెలిసింది ఆవిడని డిశ్చార్జ్ చేశారని. ఆవిడ ఇంటికి వచ్చేసరికి చాలా మంచిది. నేను అర్థం చేసుకోగలను మీరు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో. నేను ఇంతకు ముందులాగా మీకు సహాయం చేయగలిగితే బాగుండేది, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆంటీ గారి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇక అందుకే నేను మీ ఇంటికి కూడా రావటం లేదు. ఎందుకంటే నేను కోరుకోవటం లేదు ఆంటీ గారు నన్ను చూసి మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. చూడు, ప్రజ్ఞ ఇంట్లో లేదు కాబట్టి ఇప్పుడు నువ్వే ఆంటీ గారిని జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ ఏ విధంగా స్ట్రెస్ తీసుకోకుండా నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ఇలా అనకూడదు, కానీ మళ్ళీ అటాక్ అయితే గనక అప్పుడు ఆంటీ గారికి చాలా సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. ఆవిడకి టైంకి భోజనం పెట్టడం, మందులు వేయటం, అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ సంతోషంగా ఉంచటం. ఎందుకంటే ఆవిడ సంతోషంగా ఉంటేనే కదా. సారీ, నేను మాట్లాడుతూనే ఉన్నాను. సరే, నేను ఇక వెళ్తాను. అర్చన కోసం మందులు తీసుకెళ్ళాలి. పరాయి వాళ్ళు కూడా మా అమ్మ గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు, కానీ కన్న కూతురునయ్యుండి నేను మా అమ్మ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అసలు ఈ ఇంట్లో నీదంటూ ఏదీ లేదు. ఎందుకంటే నీకు ఇంట్లో ఉండడానికి కేవలం అనుమతి ఇవ్వడం జరిగింది, హక్కు కాదు. అసలు నీకు నా మీద, నా ఇంటి మీద ఎలాంటి హక్కు లేదు. అప్పుడు నేను ప్రతి క్షణం నీకు నా ద్వేషాన్ని చూపిస్తూనే ఉంటాను. ఇక ఈసారి నేను నీకు ఎంతటి బాధను కలిగిస్తానంటే నువ్వు ఆ బాధలో ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోతావు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ మనుషులకి, వాళ్ళ బంధాలకి ఎటువంటి విలువ లేదు. ఇక్కడ మనుషుల కంటే వాళ్ళ ఈగోలకే విలువ ఎక్కువ. ఏదైనా సరే ఎవరో చెప్తే నమ్ముతారు, ఎదుటి వాళ్ళు చెప్పిందే నిజమని అనుకుంటారు. అలాగే ఇక్కడ తీసుకునే నిర్ణయాల వల్ల అమాయకులకు మాత్రమే శిక్ష పడుతుంది. ఆ దేవుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు? ఇక్కడ మనుషులతో బంధం ఏర్పరచుకోవడం కాదు కదా, బ్రతకడమే కష్టంగా మారిపోయింది. ఒకవేళ ఈయన లేవగానే చేతికి నా దుపట్టా ఉండడం చూశారంటే అప్పుడు నా మీద చాలా కోప్పడతారు. నా మొహం చూడ్డం కంటే దుపట్టా చూడటమే మంచిది. కనీసం కోపమైనా తక్కువగా ఉంటుంది. కళ్ళజోడు, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు నన్ను. అరే ఏంటిది? కళ్ళజోడులాగా దాని వస్తువులు కూడా నన్ను వదలట్లేదు. తనని ఇగ్నోర్ చేయడమే మంచిది. నా ముందుకు రాకపోతే అప్పుడు నాకు కోపం కూడా రాకుండా ఉంటుంది. ఓ నో! వద్దింక చాలు.
నీకొంట్లో బాలేదా ఏంటి? ఇప్పటి వరకు బానే ఉంది, కానీ బహుశా ఇప్పుడు పాడవుతుందేమో. ఏమైంది? అలా చూడు, తలనొప్పొస్తుంది. ఓ హలో తనుగారు, నమస్తే. మీరు నాకు నమస్తే చెప్పలేదు, అందుకే నేను నమస్తే చెప్తున్నాను. సారీ నానమ్మ, మిమ్మల్ని గమనించలేదు. నమస్తే. నమస్కారం అమ్మా, నమస్కారం. ఏమ్మా, ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ పూర్తయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఫంక్షన్ అయిపోతే మాత్రం ఏమైంది? ఫంక్షన్ తర్వాత చేయాల్సిన పనులున్నాయి కదా. అమ్మ తను ఆ తలుపు మీద లైట్లు పెట్టారు కదా, అవి ఇంకా అలాగే ఉండిపోయాయి. నువ్వు వెళ్ళి వాటిని తీసేయి. అది నేను ఆలియను కలవాలి. అరే ఆగమ్మా, ఆగు. తను నువ్వైతే మోల్డింగ్ చేస్తుంటావు కదా, మరి మధ్య నువ్వెందుకు ఖాళీగా తిరుగుతున్నావు? నువ్వు మోల్డింగ్ వదిలేసావా, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేశాడా? నానమ్మ, నేను లాస్ట్ వీక్ 3 యాడ్స్ షూట్ చేశాను. ఒకవేళ నువ్వు యాడ్స్ చేసావంటే అప్పుడు నువ్వు టీవీలో కనిపించేదానివిగా, ఇంట్లో కనిపించేదానివి కాదుగా. నాన్నమ్మ ప్లీజ్, మీరు తనతో ఇలా మాట్లాడకండి. నాకు తను బెస్ట్ ఫ్రెండ్.